జనం టీవీ తెలుగులో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కింది నెంబర్కు కాల్ చేయండి. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు. ఈ 3 బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందోనో ఏముందో కానీ, అదే మేడిగడ్డ బ్యారేజీలో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సరక బ్యారేజ్ కొట్టుకపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్టు డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి ఎక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులను ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. సిగ్గుండాల మాట్లాడడానికి. తెలంగాణ నాశనం చేసిండ్రు, మేడిగడ్డ బ్యారేజ్కి కొలాప్స్ చేసిండ్రు. మీరు వచ్చి 50,000 మంది ఉండో ఎంతమంది తెలియదా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత సీట్లు సిగ్గుండాలే. మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొని చేస్తాం. ఎవరిని బెదిరిస్తారు మీరు? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి.